నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పూతలపట్టు నియోజకవర్గంలోని బాంగారుపాళ్యం, కాణిపాకం, తవనంపల్లి, యాదమరి, ఐరాల, పూతలపట్టు పోలీస్ స్టేషన్లలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ నాయకులు ఫోటోలకు పూజలు చేసి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో 6 పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ అవకాశం కల్పించిన అందరికీ ఎవరు ఉన్నారేమో మాట్లాడుతున్నారు. సావధాన్ శశీతలాం సస్య వందే మాతరం సుప్రజోష్ణ పులకితీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. మాతాకి జై. ఈరోజు మనం 80వ స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం. మీ అందరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, మన బ్రిటిష్ వారితో దాదాపు 100 సంవత్సరాలు పైగా పోరాడి వాళ్ళు 200 సంవత్సరాలు మనం పరిపాలిస్తే సుమారుగా మన స్వతంత్ర పోరాటం 1957 నుంచి ప్రారంభమై 1947 వరకు స్వతంత్రం కోసం ఎంతో మంది గాంధీ గారు, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సీతారామరాజు గారు, అల్లూరు సీతారామరాజు వంటి వారు ఎంతో మంది త్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని సాధించి పెట్టారు. ఆ స్వతంత్ర ఫలితాలను ఈరోజు మనం ఈ స్వేచ్ఛ వాయుల్ని మనం పీల్చుకుంటూ మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తుని ఎంతో కలిగి ఉన్నాం. వారి అందరినీ కూడా మనం ప్రతి స్వతంత్ర దినోత్సవాన్ని కాదు, ప్రతిరోజు కూడా వారిని తలుచుకొని వారికి నివాళులు అర్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వారి స్ఫూర్తితో వారు చేసిన త్యాగాలని నిలబెట్టడానికి కోసం వారి స్ఫూర్తితో నిరంతరం మనం శ్రమించి మన పిల్లలకి మన అందరికీ కూడా భారతదేశం మొత్తానికి కూడా బంగారు భవిష్యత్తు కోసం మరింత నిరంతరం శ్రమించి మంచి బంగారు భవిష్యత్తు కోసం మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం మన ముఖ్యమంత్రి గారు పోటుపడుతున్నారు. అదేవిధంగా మన అందరం కూడా గట్టిగా కృషి చేసి మన దేశాన్ని, మన భారతదేశాన్ని, మన రాష్ట్రాన్ని కూడా మంచి భవిష్యత్తుకి తీసుకెళ్తారని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సెలవు తీసుకుంటాం. హరగర తిరంగా ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కాణిపాక దేవస్థానం నందు జెండా పండగ అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఈ స్వతంత్రం రాకముందు ఎంతో మంది త్యాగ ఫలమై
దగదగ మండే సూర్యుని చూడు, భగత్ సింగ్ సత్తా చూడు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు కావచ్చు, అనేక మంది కూడా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుకుందరికి స్వతంత్ర దినోత్సవ జై హింద్. భారత్ మాతా కీ